అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ సాధారణంగా మనం ఇంట్లో సాలగ్రామాలు పెట్టుకోకూడదు అంటారు. అలా ఉంటే కనుక ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయాలని, ప్రత్యేకమైన పూజా విధానం ప్రతిరోజు చేయాలని అంటుంటారు కదా. అసలు ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? అది వాస్తవం విజయ. సాలగ్రామం అంటే సాక్షాత్ జీవంతో కూడినటువంటి శ్రీమన్నారాయణ యొక్క రూపం. మనకి నేపాల్లోని గండకీ నది లో మాత్రమే లభిస్తాయి. ఈ భూమి మీద ఇంకెక్కడ దొరకవు. కేవలం గండకీ నదిలోనే. చిన్నప్పుడు బాగా పాడుకునే వాళ్ళం, కృష్ణ గండకి ముక్తినాథ్ దామోదర కుంద వాసుదేవా భగవాన్ లేజో వైకుంఠ, ఇలా పాడుకునేవాళ్ళం బాగా. ఇది అక్కడ గండకీ తీరంలో నేపాల్లో పాడుకునే భజన. ఇది అక్కడ చాలా ఫెమిలియర్ ఇది. ఓకే. కాబట్టి సాలగ్రామము అనేటటువంటిది ఆ ప్రదేశంలోని విష్ణు స్వరూపానికి. ఎందుకంటే మనకి తులసి అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని ఒకసారి ఆవిడ యొక్క భర్తని చంపటానికి ఈవిడ పాతివ్రత్యాన్ని భంగం చెయ్యాలి అని శ్రీమన్నారాయణుడే పరీక్షకి వచ్చినటువంటి సమయంలో, ఇంత గొప్ప మహానుభావుడివి, సాక్షాత్తు దైవానివి, నువ్వు ఒక స్త్రీ పాతివ్రత్యాన్ని చెడగొట్టాలనే తలంపు నీకు ఎలా వచ్చింది? నా భర్తని సంహరించాలి కరెక్టే, నా పాతివ్రత్య బలంతో నా భర్త మరింత ఆయుష్తోటి ముందుకెళ్తున్నాడు కరెక్టే, కానీ ఇది నువ్వు చేయకూడని పని కదా అని ఒక శిలగా కా అని స్వామిని శపిస్తుంది తులసమ్మవారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ తులసి అమ్మవారి యొక్క శాపం చేత ఆయన అక్కడ తన పూర్తి దైవీ శక్తితోటి రాయి రూపంలో, చూడటానికి రాయిలాగా ఉంటుంది రకరకాలుగా. ఇప్పుడు పూరి జగన్నాథ స్వామిని, నరసింహస్వామిని, కృష్ణని, సుదర్శన సాలగ్రామం అని ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ సాలగ్రామం అంటే ఏంటంటే చూడడానికి రాయిలా ఉంటుంది, కానీ పరిపూర్ణంగా లోపల జీవం ఉంటుంది. ఆ జీవంతో కూడిన రాయి. దానికి నిత్య అనుష్ఠానం చాలా తప్పనిసరి. భోగం అంటే ప్రసాదం ఆరగింపు కూడా తప్పనిసరి. కనుక మామూలుగా ఇళ్లలో పెట్టుకోవాలి అంటే ఆ అనుష్ఠానం సరిగ్గా చేసేటటువంటి వాళ్ళు ఉంటేనే పెట్టుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే, తాము ఆరాధన చేయలేకపోతే, అలాంటి ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చి వాటన్నిటిని ఒక పవిత్రమైనటువంటి ఒక బుట్టలోనో పాత్రలోనో అట్లా సర్దుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వీళ్ళకి ఇబ్బంది అయిన అన్ని రోజులు కూడా వాళ్ళు చేస్తారు. ఏ విధమైన అనుష్ఠానం చేయాలమ్మా? ఇందులో రకరకాల, ఒక్కొక్క సాలగ్రామానికి ఒక్కొక్క ప్రకారంగా ఉంటుంది. ఎక్కువ మంది దగ్గర ఉండేటటువంటి సాలగ్రామం, చాలా తరచుగా మనం చూసేటటువంటిది సుదర్శన సాలగ్రామం. సుదర్శన సాలగ్రామం, సుదర్శన యొక్క శక్తి తెలుసు మనకి. అంటే జ్వాలా జాజ్వల్యమాన వితరతు భవనం అంటూ ఆయన యొక్క జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులోని బాధలను, బయట ఉండే శత్రు పీడలను కూడా తొలగించేటటువంటి స్వామి సుదర్శన స్వామి. కనుక సుదర్శన భగవానుడు జీవంతో మన ఇంట్లో సాలగ్రామ రూపంలో ఉంటే మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ అన్నీ తీరిపోతాయి అనేటటువంటి ఒక విశ్వాసం. అలాంటి సాలగ్రామాలని మనం అనుష్ఠానం ఏ విధంగా అంటే నిత్య అభిషేకం, ప్రతిరోజు అభిషేకం. గాయత్రి చేసుకున్న తర్వాత సాలగ్రామం యొక్క అభిషేకం చేయాలి. అలాగే అభిషేకం మాత్రమే కాదు, దానికి మళ్ళీ అలంకరణ ప్రతిరోజు చందనంతోటో కుంకుమతోటో చేస్తుంటారు, గోపీ చందనంతో. కానీ అదైన తర్వాత తిరిగి పుష్పాలు, తులసి దళంతో తప్పనిసరిగా సాలగ్రామ అర్చన. అదైన తర్వాత మళ్ళీ తిరిగి భోగం. అంటే మనకి షోడశ ఉపచారాలు అంటాం పరమాత్మకి. ఆ 16 కూడా ఆ సాలగ్రామానికి ఉపచారాలు జరగాలి. అందులో భోగం తప్పనిసరి. అంటే తప్పనిసరిగా ఏదైనా ఒక వండినటువంటి పదార్థాన్ని ఆరగింపుగా చేయాలి. ఇది ఈ కాలంలో అందరూ ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి మనకి కనిపించడం లేదు. కాబట్టి సాలగ్రామం అనేది మనకి ఆరాధనలో ఉంటే ఇంత అనుష్ఠానం కష్టమవుతుంది అని చెప్పి పెద్దగా వెంటనే ముందుకు రారు ఎవరు కూడా. అంటే పారంపర్యంగా పెట్టుకుంటారా, లేకుంటే మన ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు అంటారా? మనం కూడా పెట్టుకోవచ్చు.
పారంపర్యంగా ఉన్నటువంటి దాన్ని తప్పనిసరిగా ఎలాగో మనం అనుసరించాలి. అనుసరించాలి. అవునమ్మా. అలా అనుసరించలేని వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం కదా. అవును. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెద్దలు ఆరాధన చేసినటువంటి ఆ సాలగ్రామాలని ఏదైనా ఆలయంలో కానీ లేదా ఇలా చేసేటటువంటి వారికి కానీ ఆరాధన అనుష్ఠానం చేసే వారికి కానీ ఇస్తుంటారు. కానీ నా అభిప్రాయం అడిగితే జయ, పారంపర్యంగా వచ్చినటువంటిది పెద్ద సంపద, అది చాలా గొప్ప ఆస్తి. దాన్ని మనం ఒకళ్ళకి ఏదో వదిలించుకోవాలి అని ఇచ్చినట్టే నాకు అనిపిస్తుంది తప్ప, అదే ఇప్పుడు నేను పెద్దలు ఏమన్నా ఒక పెద్ద ఆస్తులు ఇస్తే, ఆస్తులు ఇస్తే, ఎకరాలు భూములు ఇస్తే అది ఇస్తావా ఇంకొకళ్ళకి? కానీ ఈ భగవానుడి ఈ ఆరాధన అనుష్ఠానం అనేటటువంటిది నీ వంశాన్ని కాపాడుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేసి అదేదో ఒక వన్ ఆఫ్ ద పూజా రిచువల్ అనేటటువంటి భావంతో మా ఉద్యోగాలతో మాకు అది ఎక్కడ కుదురుతుంది అనేటటువంటి వంకతోటి, శ్రద్ధ ఉంటే ఎప్పుడు సమయం దొరుకుతుంది దేనికైనా. కాబట్టి శ్రద్ధ చేసుకొని అలాంటివి మన పెద్దల అనుగ్రహంతో ఏవైతే ఉన్నాయో మనకు అందినవి తప్పనిసరిగా మొట్టమొదటి ప్రాధాన్యత ఆ అనుష్ఠానానికి ఇవ్వాలి. మనం ప్రయత్నం మొదలు పెడితే తప్పనిసరిగా మనం ఆచరించగలుగుతాం. చూడటానికి భయం వేస్తాయి కొన్ని, కానీ శ్రద్ధతోటి గనక ప్రారంభం చేస్తే తప్పనిసరిగా అన్ని పనులు మనం చేసుకోగలుగుతాం. ఒక చక్కని మాట చెప్పారు. చూడండి, మన పూర్వీకులు అంటే మన ముందు తరాల వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని, నగలు, బంగారం, అలానే అదే పొలాలు, స్థలాలు, వాటిని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడం, గొడవలు పడి మాట్లాడుకోవటానికి కూడా మానేస్తున్నాం. కేసులు వేసుకొని కూడా ఇప్పుడు గచ్చిబౌలిలో ఫ్లాట్ ఒకటి ఇచ్చారు, మళ్ళీ మణికొండలో ఎందుకు నాకు ఒకటి ఇచ్చారు కదా అని వదిలేస్తారా? కానీ అవన్నీ కనిపించే ఫిజికల్ ప్రాపర్టీస్. కానీ ఇది నీ వంశాన్ని దైవ బలంతో, అనుష్ఠాన బలంతో కాపాడేటటువంటి ఒక శక్తి అది. నువ్వు బ్రేక్ చేసేస్తున్నావు దాన్ని, నీ చేతులారా నువ్వు ఇంకొకళ్ళకి ఇస్తున్నావు. కనుక పెద్దల యొక్క ఆస్తిపాస్తులు ఎంత తీసుకుంటావో, వంశ ఆచారము, వ్యవహారము, ఆ బాటలో నడవటం అనేది అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం. ఇది తప్పనిసరిగా గ్రహించి ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మా కంట్రీలో కుదరదండి, ఏ పరిస్థితుల్లో పరుగులు పెట్టాలండి, అలాంటివన్నీ మాటలు కట్టిపెట్టి, కొంతమంది ఉంటారు మనం పెద్ద కోటీశ్వర్లం అయిపోయాం, మిలియనీర్స్ అయిపోయాం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు తాతగారు ఓ చిన్న రాగి సత్తు విగ్రహం, స్టీల్ విగ్రహం, దానికి ఏదో స్టీల్ ఎవరు ఉండలేండి విగ్రహం కానీ, రాగి విగ్రహం కానీ, పంచలోహ విగ్రహం కానీ, లేకపోతే ఒక బిళ్ళ కానీ, లేకపోతే ఒక చెంబు గాని, ఇలా ఒక్కొక్క ఇళ్లలో ఒక్కొక్క రివాజులు ఉంటాయి. లేదు నేను బంగారపు ఏనుగు దంతాలతో చేసినటువంటి పూజా మందిరం పెట్టుకున్నా, నువ్వు నీ పెద్దలు ఏదైతే ఆరాధన చేశారో దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ నువ్వు చేయి. అదే ఆ పరంపర తెగనివ్వద్దు, కొనసాగించాలి. అది వంశానికి చాలా మంచి చేస్తుంది. అమ్మ, తర్వాత కొంతమంది స్ఫటిక ఆకారాన్ని కూడా కొలుస్తూ ఉంటారు. అయితే హాల్లో అంటే అందరూ చూసే విధంగా కూడా ఒక హాల్లో ఒక టేబుల్ మీద అట్లా పెడుతూ ఉంటారు కదా, వీటికి ఏమైనా ప్రత్యేకమైన పూజ ఉంటుందా? 2 రకాలమ్మా. ఇప్పుడు అదే విగ్రహాన్ని నువ్వు పూజా స్థానంలో పెట్టి పూజ చేస్తూ దానికి షోడశోపచారాలు చేయటము, అలాగే ఆరగింపు చేయటము, ఇవన్నీ చేస్తే అది పూజా విగ్రహం అవుతుంది. కాదని హాల్లో ఒక దగ్గర పెడితే ఊరికే దర్శనం కోసం నీకు ఇష్టం కాబట్టి పెట్టుకున్నటువంటి ఒక ఫోటో ఫ్రేమో పీసో అవుతుంది, షో పీస్ అవుతుంది. కాకపోతే అదేదో మోడర్న్ ఆర్ట్ కాకుండా ఇది అవుతుంది అంతే. కనుక ఎప్పుడైనా విగ్రహంలోని శక్తి కంటే కూడా నీ యొక్క భావనలో, నీ యొక్క అనుష్ఠానంలో, ఆరాధనలో, విశ్వాసంలో అక్కడ భగవంతుడు ఉంటాడు. నువ్వు దేవుడి గదిలో పెడితే భగవంతుడు అయిపోతాడు, బయట అద్దాల బీరువాలో పెడితే బొమ్మ అయిపోతుంది. ఎక్కడ తేడా వస్తుంది అంటే నీ భావం. అంతే. కాబట్టి బయట ఎక్కడన్నా షోపీస్గా పెట్టినటువంటి దేవుడి విగ్రహాలు అంటే అవి షోపీస్లే, కాకపోతే నీకు అది ఇష్టం కాబట్టి తలుచుకోవటానికి నువ్వు అలా పెట్టుకున్నావు నీకు ఎదురుగా ఉండడానికి. కానీ అది ఆరాధన విగ్రహం కాదు. అప్పుడు మనం పెట్టే ప్రదేశాన్ని బట్టి, మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. అనుష్ఠానం కూడా రోజు దీపారాధన చేయటం, అగరవత్తు ధూపం వేయటం, దీపం పెట్టడం,
హారతి ఇవ్వటం, ఇవన్నీ దానం చేస్తావు. ఇంట్లోని ప్రతిదానికి చేయవు కదా. వీటిల్లో అమ్మ సాలగ్రామంలో ఏమన్నా సైజులు బట్టి మనం పెట్టుకోవటం పెట్టుకోకపోవటం ఇలాంటి నియమాలు ఏమన్నా ఉంటాయా? ఏం లేదు, ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ దొరకటమే దుర్లభం. అవును అవును, చాలా దొరకటం కష్టం. కష్టం. కానీ అసలు మన ఇంట్లోని బిడ్డలకి, పిల్లలకి ఆ సినిమా చూడటం, ఈ సినిమా చూడటం, ఈ మొబైల్ ఇప్పించటం, ఇలాంటివి నేర్పించటం కంటే మన ఇంట్లో పిల్లలకి అవి ఇవి మొబైల్స్ కొనిపించడం, లేకపోతే ఇంకేదో సినిమాలు చూపించడం కంటే ఒక్కటి ఇలాంటి మంచి అలవాటు చేయ. సాలగ్రామ ఆరాధన, దాని యొక్క వైభవాన్ని చెప్పటం, దాని యొక్క ఆరాధన వల్ల కలిగేటటువంటి ఫలితాలు చెప్పటం, వాడికి విశ్వాసం కుదిరేలాగా దాని గురించి బాగా మనం తెలియజేస్తే, వాడికి దాని మీద ప్రేమ కలిగేట్లుగా కనుక మనం డైరెక్షన్ చేయగలిగితే, వాడికి అది ఉంటే మనసులో, నీ పిల్లవాడిని ఎవరైనా చెడగొట్టాలన్నా కూడా చెడగొట్టలేరు, ఎంత జీవితం అయినా కూడా. ఇంత మంచి సంస్కారంతో, అంటే పిల్లవాడు అంటే పిల్ల అని ఎవరైనప్పటికీ పిల్లలకి అసలు ఫస్ట్ ఇలాంటివి నేర్పాలి. తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయటం, సాలగ్రామ ఆరాధన చేయటం, స్నానం చేసిన తర్వాతే తినడం, ఇలాంటివి కొన్ని పిల్లలకి స్ట్రిక్ట్గా అసలు ఇంకోటి ఊహించడానికి కూడా అంత తప్పు వాళ్ళు ఊహించలేనటువంటి విధంగా కనుక వాళ్ళకి లేకుండా అంటే అమ్మో స్నానం చేయకుండా తినడమా, అలాంటిది ఒకటి ఉంటుందా అని అనిపించేట్లుగా పిల్లల్ని మనం శిక్షణ ఇవ్వగలం, ఇవ్వాలి. అదంతా మన చేతిలో ఉంటుంది. నువ్వే స్నానం చేయకుండా తింటుంటే ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం? కాబట్టి ఇప్పుడు ఈ సాలగ్రామ ఆరాధన ఇది చాలా శక్తివంతమైన ఆరాధన. చాలా మంది చెప్తుంటారు కదా జయ, ఇంట్లో ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. అంటే వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల్ని చూపించి ముద్దుగా, అరే ఇట్లా దండం పెడతాడండి, సాష్టాంగ దండం పెడతాడండి, జయజానంగానే దండం పెడతాడండి, ఇలాగ ముద్దుగా చెప్తుంటారు. అవును, వాళ్ళకి నేర్చుకోవాలనే ఉంటుంది, పిల్లలకి నేర్పడానికి వీళ్ళకి తీరికుండదు. కోరిక ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా ఆచరించారు పెద్దవాళ్ళు. పిల్లలు అలా చేస్తే బాగుంటుందని ఉంటుంది, కానీ చేయించలేకపోతారు. కానీ ఇలాంటి చేయించామనుకోండి, సాలగ్రామ ఆరాధన రోజు ఇట్లా అభిషేకం చేయాలంటే వాడు చాలా ముద్దు చేసేస్తుంటాడు ప్రతిరోజు. మనం కొద్దిగా మోటివేట్ చేస్తూ వాళ్ళని అలాంటి అలవాట్లు నేర్పించాలి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నతనంలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటిది కొత్తగా ఆహా మనం స్నానం చేపిస్తున్నాము అట్లాగా చాలా ఇన్వాల్వ్ అవుతారు. అలాగే వాళ్ళకి జీవితంలో, దైనందిన జీవితంలో ఒక భాగంగా అయిపోతుంది. అలాంటివి మీరు ఈ ప్రశ్న వేశారు కాబట్టి ఈ సందర్భంగా ఒకసారి అందరికీ తెలియజేద్దాము అని అనిపించింది. తప్పకుండా, చాలా అద్భుతమైన విషయం చెప్పారు. సో సాలగ్రామం అనేటటువంటి ఆరాధన భయపడటం కాదు, అమ్మో అంత మనం చేయగలమా అనేటటువంటి భయాన్ని వీడి ప్రేమని, విశ్వాసాన్ని, శ్రద్ధని, ఈ మూడింటిని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో సమయం తప్పకుండా దొరుకుతుంది దానికి. దాని ఫలితాలు, మంచి ఫలితాలు మనమే కదా పొందుతాం. అంతే. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.